ఈ వీడియో ద్వారా చాలా ఈజీగా కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామ్ పౌడర్ 1 కప్పు, షుగర్ 2 కప్పులు, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, మైదా 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1/4 కప్, ఆయిల్ లేదా నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు ఈ కాలా జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో షుగరు 1 కప్ వాటర్ వేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత యాలకుల పొడి వేస్తే షుగర్ సిరప్ తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో జామున్ పౌడరు, బొంబాయి రవ్వ, మైదా, సరిపడినంత పాలు వేసుకొని ఒక ముద్దలాగా కలిపి 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ జామున్ ముద్దను 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒకటి కొంచెం చిన్నదిగా ఉండేలాగా తయారు చేయండి. తర్వాత చిన్న ముద్దను మరొక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ముద్దను కూడా గోళీలుగా రెడీ చేసుకోండి. ఇప్పుడు షుగర్ లేని గోళీలని, షుగర్ ఉన్న గోళీలని కలిపి బుల్లెట్ షేపులో చేసుకోండి. ఈ బుల్లెట్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ లేదా నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఈ బుల్లెట్స్ని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన బుల్లెట్స్ని షుగర్ సిరప్లో వేసి 2 నుంచి 3 గంటలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఎంతో సాఫ్ట్గా ఉండే, టేస్టీగా ఉండే కాలా జామున్ రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.